అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కలపల్లి రవి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాప్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేశభక్తితో కూడిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంద భాస్కర్ యాదవ్, బొడ్డుపల్లి రామ్మూర్తి, కొంకటి లింగయ్య, శ్రీనివాస్, కమల్, మల్లేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆలోచనను అందరము ముందుకు మనం తీసుకెళ్ళాలి. బహుజనులు కులాలే కాదు, ఇక్కడ బహుజనులు. అంబేద్కర్ ఏమన్నారంటే బహుజనులు, ఏ కులాన్ని ప్రతి ఒక్కరు కావాలనే సిద్ధాంతంతో అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దీన్ని మనము బహుజనులందరము గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క బహుజనుడు ముందుకొచ్చి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనము చదివి ప్రతి ఒక్కరింట్లో అంబేద్కర్ రాజ్యాంగం ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరిని కోరుకోవడం జరుగుతుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరు అంబేద్కర్ రాజ్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని నా యొక్క ఆలోచన విధానంతో నేను చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఎస్సీ అనే కాదు, బీసీ అనే కాదు, మైనారిటీలు అనే కాదు, ప్రతి ఒక్క కులం నుండి అంబేద్కర్ రాసించిన రాజ్యాంగాన్ని పాటిద్దామని నేను అందరినీ కోరుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్. ఈరోజు మహనీయుడు, మహాత్ముడు, భారత రాజ్యాంగ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలో తన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆ మహనీయుడు యావత్ భారతదేశానికే కాదు, ప్రపంచంలోనే అత్యంత గౌరవించబడే మహోన్నతమైన వ్యక్తి. మరి మనము చరిత్ర లోపట దేవుళ్ళ గురించి విన్నాము, కానీ ఇప్పుడు సమాజానికి ప్రత్యక్ష దైవము మరి మన బిఆర్ అంబేద్కరే. మరి నేను ప్రత్యక్ష దైవం అని ఎందుకంటున్నా అంటే ఆ మహనీయుని రాజ్యాంగ స్ఫూర్తితోనే ప్రజలు ఆ హక్కులను వినియోగించుకుంటూ వారికి ఉన్న వసతులను, హక్కులను పొందుతూ మరి ప్రతి ఒక్కరూ సమాజం లోపల గౌరవించబడుతూ గుర్తించబడుతుండ్రు. మరి ఈ సందర్భంగా తనకు రాసిన రాజ్యాంగంలోని చట్టాలను సమన్వయం, స్వేచ్ఛ, సమానత్వం ఇది అందరికీ వర్తించేలాగా మరి బహుజనులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సాధ్యమవుతుంది. మరి ఆ మహనీయుడు మన కోసం రాసినప్పటికీ మరి అగ్రవర్ణాలు ఆధిపత్యం లోపల చట్టాలు బానిసలుగా మారుతూ ఇప్పటికీ అణగారిన వర్గాలకు మరి అన్యాయం జరుగుతుంది. ఇక నుండైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఒక్కటై రాజ్యాధికారాన్ని మనం చేతబట్టి బహుజనుల రాజ్యాధికారం వస్తే మన సమస్యలకు పరిష్కారం అవుతాయి. మరి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మరి అగ్రవర్ణాల రిజర్వేషను ఎవరిని అడగకున్నా వాళ్ళు సాధించుకున్నారు. మరి బీసీ రిజర్వేషన్ కాడికి వచ్చేసరికి మరి న్యాయపరమైన చిక్కులని మరి అట్టడుగు బడుగు బలహీన వర్గాల నోట్లో మన్ను కొడుతున్నారు. ఎందుకంటే పెట్టేవాడు మనవాడైతే ఎక్కడున్నా మనకు కడుపు నిండుతుంది. మరి రాజ్యాంగం లోపల చట్టాలను రూపొందించే వాళ్ళు అగ్ర కులస్తులు ఉన్నారు కాబట్టి మనకు అన్యాయం జరుగుతుంది. ఆ స్థానాన్ని మనం పొందాలంటే మనం యాచించడం కాదు, శాసించే స్థితికి ఎదిగి మన హక్కులను మనం సాధించుకోవాలి. ఈ సందర్భంగా ఆ అంబేద్కరు రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా వినియోగించుకొని మన హక్కులు సాధించుకుందాము. జోహార్ జోహార్, జోహార్ జోహార్. పెద్దలు గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాల్లో మరి టైల్స్ మేస్త్రి కల్లెపల్లి రవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలిచి పూలమాలలు వేసి మరి అంబేద్కర్ని మరోసారి జ్ఞాపకం చేయవలసిన అవసరం వచ్చింది. చనిపోయిన రోజు కన్నీళ్ళు మరి వర్ధంతి నాడు బాధాకరణాలు ఎన్నో ఉన్నాయి. రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ అన్ని వర్గాలకు మరి ఆయన రాసిన రాజ్యాంగంలో అన్ని వర్గాలకు సమానత్వంగా రాయటం జరిగింది. అది పెద్దలు అగ్రవర్ణాలు ఆ చిట్టిని చింపేసి బీసీలకు అన్యాయం చేసి చాలా బాధాకరమైనటువంటి బాధలు పెడుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఏ రోజుకైనా బీసీ రాజ్యం వస్తుందని
మరి మనం కలలుగా అంటున్నాము. మరి కలగానే మిగిలిపోతుందా అన్న సమయంలో మరి 42% రిజర్వేషన్ మరి వాళ్ళు ప్రకటించడం జరిగినప్పటికి కూడా అందరికీ ఇది సద్దతోడు పోసి కుక్కర్ల కొట్లాడబెట్టినట్టుగా మేము మరి తీర్మానం చేసినాము. కేంద్రానికి పంపినామని తూతూ మంత్రంగా జరగడం జరిగింది. ఈ తూతూ మంత్రం బీసీలకు ఒక మంత్రోపదేశం అయ్యి మరి బీసీలు జ్ఞానోదయం అయ్యి మరి బీసీ రిజర్వేషన్ సాధించుకునే అందుకోసం ఒక మార్గం వచ్చిందని, ఒక అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నా. దయచేసి ప్రతి బీసీ ఒక పోరాటం చేసినట్లయితే ఈ 42 రిజర్వేషన్ సాధించుకోకుండా కానీ కొంతవరకైనా కానీ బీసీలకు న్యాయం జరుగుతుందనే నా ఆలోచన. ఈ ఆలోచన ప్రకారంగా మరి మా వంతుగా మేము బీసీగా ఉన్నందుకు ఏ రకంగా పోరాడాలన్నది తప్పకుండా పోరాడతాం. ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి మరి కల్లపల్లి రవికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు చాలామంది పిలవంగా నచ్చినందుకు అతను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.